హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నా పేరు సుష్మా. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఒక విభిన్నమైన రెసిపీ చూడబోతున్నాము. దీని పేరు వచ్చేసి ఫ్రెటాటా ఆలు, లేకపోతే ఫ్రెటాటా క్యారెట్, ఇట్లా డిఫరెంట్ వెజిటేబుల్స్ తిని చేసుకోవచ్చు. నార్మల్గా హిందీలో చెప్పాలంటే ఆలూ ఆమ్లెట్. సో మన ఇండియన్ స్టైల్లో నేను చేయబోతున్నాను అనమాట. సో ఇది బేసిక్లీ ఇటాలియన్ డిష్. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఎగ్స్ 4 తీసుకున్నాను నేనైతే. అండ్ మైదా పిండి లేకపోతే గోధుమ పిండి ఏదైనా ½ కప్ తీసుకోండి. కారం 1 స్పూను, చాట్ మసాలా లేకపోతే గరం మసాలా రెండిట్లో ఒకటి 1 స్పూన్, జీరా పౌడర్ 1 స్పూన్, మిరియాల పొడి 1 స్పూన్, ఉప్పు తగినంత. అండ్ దిస్ ఈజ్ ద మెయిన్ డిష్. ఆలుగడ్డలు, బంగాళదుంపలు 3 to 4. ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే పొటాటోని కొంచెం ఫ్రై చేసుకోవాలంటే కట్ చేసైనా చేసుకోవచ్చు, లేకపోతే ఇలా తురుముకుని కూడా ఫ్రై చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ బెటర్ ఆప్షన్ కాబట్టి తురిమేసుకొని మొత్తం ఫ్రై చేసుకుందాం. సో ఇలా తురిమేసుకున్నాం కదా, అది సన్నగా ఉన్నా పర్లేదు, ఇంకా కొంచెం తొందరగానే అది ఫ్రై అయిపోతుంది. సో దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. అంటే మీరు ఆయిల్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే నెయ్యి కూడా వాడచ్చు అన్నమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను 2 స్పూన్స్ ఆయిల్లో పొటాటోస్ మొత్తం తురుముకున్న పొటాటోస్ అన్నీ ఫ్రై చేస్తున్నాను. మొత్తం ఒకేసారి ఫ్రై చేసేసుకోండి, మీకే ఈజీ అవుతుంది. పొటాటో ఫ్రై చేసేటప్పుడే మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే బెటర్, టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది కుక్ అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టేసి ఆమ్లెట్ మిక్స్చర్ రెడీ చేద్దాం. ఫస్ట్ 4 ఎగ్స్ తీసుకున్నాము. దాన్ని బాగా బీట్ చేసుకుని అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే దీనికి కొంచెం ఉప్పు, సాల్ట్ ఒక ½ స్పూన్ వేసుకోండి, కారం ఒక ఫుల్ స్పూన్ వేసుకోండి, అండ్ గరం మసాలా లేకపోతే చాట్ మసాలా రెండిట్లో ఒకటి ఏదైనా వేసుకోండి, ½ స్పూన్. మిరియాల పొడి 1 స్పూన్ వేసుకోండి, జీలకర్ర పొడి ½ స్పూన్. ఇవన్నీ వేసిన తర్వాత గోధుమ పిండి లేకపోతే మైదా పిండి ఏదైనా పర్లేదు, ½ కప్ అంటే 2 to 3 టేబుల్ స్పూన్. దీన్ని బాగా మిక్స్ చేయాలి. బాగా ఈ విస్క్ ఉంటుంది కదా, దాంట్లో కూడా మీరు మిక్స్ చేస్తే ఈజీగా అయిపోతుంది, బట్ ఇలా ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్, బాగుంటుంది. ఇలా కూడా చేసుకోవచ్చు, సాటిస్ఫైయింగ్ ప్రాసెస్. సో ఇలా కంప్లీట్గా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేయండి. లంప్స్ ఏమీ ఉండకూడదు. ఇన్ కేస్ మీకు ఇలా మిక్స్ చేయడం కష్టం అనిపిస్తే ఒక్క రౌండ్ మిక్సర్కి వేయండి, బట్ ఇలా చేయొచ్చు. ఒక 2 minutes పడుతుంది అంతే. అండ్ దీనికి మనం ఆలూ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా మిక్స్ చేసేసి బాగా కలిపేసి కవర్ చేసి ఒక 10 minutes వదిలేద్దాం అట్లా. అండ్ ఇప్పుడు తీసి దీన్ని ఫ్రై చేసుకుందాం.
నార్మల్గా అయితే ఎలా చేస్తారు, పెద్ద ఆమ్లెట్ చేస్తారు, దాన్ని కట్ చేస్తారు. సో నేనేం చేస్తున్నా, నెయ్యి తీసుకుంటున్నాను దీన్ని ఫ్రై చేయడానికి. నేను చిన్నగానే ఫ్రై చేసి పెట్టేద్దాం. అప్పుడు మనకు కంప్లీట్గా కుక్ అవుతుంది లోపల కూడా. కొంచెం స్ప్రెడ్ చేస్తే మనకు ఈజీగా కుక్ అవుతుంది. ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి పెద్ద కష్టం అనిపించదు. బట్ మనకు ఎగ్ అండ్ మైదా కూడా యాడ్ చేసాం కదా, అందుకోసం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఇది. అండ్ నెయ్యి యాడ్ చేయడం వల్ల మీకు ఎగ్ ఐటమ్స్ ఏదైనా సరే కొంచెం పొంగుతుంది అండ్ టేస్ట్ కూడా పెరుగుతుంది. సో ఇలా ఫ్రై చేసుకొని మీరు స్నాక్ ఐటమ్స్కి బాగుంటుంది అండ్ ఆల్సో బ్రేక్ఫాస్ట్కి కూడా మీరు ఇది ట్రై చేయొచ్చు. తప్పకుండా టేస్టీగా హెల్దీ ఫుడ్ కూడా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కొంచెం హెవీగా ఉంటుంది, ఇది తినడం వల్ల కొంచెం కడుపు నిండుగా ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీ కదా. యూజువల్లీ దీన్ని ఏం చేస్తారంటే చిన్న బాల్స్గా చేసి డీప్ ఫ్రై కూడా చేసుకుంటారు కొంతమంది. బట్ ఐ ప్రిఫర్ డూయింగ్ దిస్. ఇట్లా చేస్తేనే బాగుంటుంది. సో చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి అండ్ జెన్యూన్గా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి. సో దట్ ఈస్ హౌ ఇట్ కేమ్ అవుట్. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద ఫుల్ వీడియో. స్టే హ్యాపీ and healthy. Take care. Bye bye.